How many of you have seen 3 people on the pulpit? మీలో ఎంతమంది పుల్పిట్ మీద ముగ్గురు ఉండటం మీరు చూశారు? Now, yeah. English, Telugu, Hindi. ఇంగ్లీష్, తెలుగు, హిందీ. Many dear ones from North India have come. అటు ఉత్తర భారతదేశం నుంచి చాలా మంది వచ్చారు ప్రియులు. So that's why it is requested to have these translations. కాబట్టి మూడు తర్జుమాలు ఎంతో అవసరం. But when I saw actually how they are standing, అయితే వాళ్ళు ఎలాగ నిలబడ్డారో చూసినప్పుడు, in the middle, brother Israel is translating into Telugu. He is short like me. మధ్యలో సహోదరుడు ఇజ్రాయేల్ నాలాగనే, వారిద్దరి మధ్యలో కొంచెం నాలాగే పొట్టిగా. సో he is standing in the middle. వాడి మధ్యలో ఉన్నాడు. బైబిల్ అడ్డెట్టు కూర్చున్నాడు, ఎవరు కనపడ్డు. డోంట్ వరీ. సో he is short like me, he is in the middle. నాలాగే పొట్టిగా ఉన్నాడు కనుక మధ్యలో ఉన్నాడు. On either side 2 security guards are there. తనకి ఇద్దరు భద్రత వహించే వాళ్ళు ఇద్దరు ఉన్నారు. One side English Ebenezer, one side Hindi Ebenezer. He is also Ebenezer. ఒక సైడ్ ఇంగ్లీష్ ఎబినేజర్, తర్వాత హిందీ ఎబినేజర్, ఇద్దరు ఎబినేజర్లు. What a privilege it is for a Telugu man guarded by English security and Hindi security. కాబట్టి ఇంగ్లీష్ సెక్యూరిటీ గార్డ్, హిందీ సెక్యూరిటీ గార్డుతో వారి మధ్యలో తెలుగు వ్యక్తి ఉండటం ఎంత గొప్ప ఘనత కదా. It reminds us one thing. ఒక సంగతి జ్ఞాపకం వస్తుంది. The Lord says in Psalm 23:6. 23వ కీర్తన 6వ వచనంలో ప్రభు అంటాడు, Yeah, surely goodness and mercy shall follow you all the days of my life. నిశ్చయముగా నా జీవిత కాలం అంతా కూడా కృపాక్షేమములు నా వెంట వచ్చును. You may be small. నీవు చిన్నవాడో కావచ్చు. Till you die, one side the goodness of God, other side the mercy of God shall follow you all the days of your life. కాబట్టి మన జీవిత కాలం అంతా కూడా ఒకవైపు కృప, మరొక వైపు క్షేమము మన జీవిత కాలం అంతా కూడా అవి వెంబడిస్తాయి. If you want to see it again they are going to stand. మీరు మళ్ళీ చూడాలనుకుంటే మళ్ళీ వాళ్ళు వస్తారు ఇక్కడికి. We wanted brother see in some of the meetings what they will do, you know. కొన్ని కూడికలలో ఏం చేస్తారో తెలుసా? In many places all my translators are taller than me. రండి, నేను చేసిన తర్జుమా చేసేటప్పుడు బోధకులందరూ కూడా పొడుగా. When I speak, all my translators are taller than me. I am only 5'3". ఆ అంకుల్ బోధించేటప్పుడు అంకుల్ కి తర్జుమా చేసే వాళ్ళందరూ కూడా అంకుల్ కంటే చాలా పొడవైన వాళ్ళు. That's why in some of the meetings they will put a peta under my feet. అందుకే కొన్నిసార్లు నా కాళ్ళ క్రింద పీటను పెట్టేవాళ్ళు. So that to see both are almost of the equal